ఒకసారి 3 బాక్స్ ఒకసారి ప్లే చేయండి. ఎందుకంటే ఛార్జ్ షీట్ ఒకవైపు, సాక్షి దినపత్రిక ఒకవైపు, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి దుష్ప్రచారం ఇంకోవైపు. ఒక్కసారి చూపించండి సార్, చాలా అవసరం ఈ రాష్ట్రానికి. భయం అన్నా ఉండాలి, భక్తి అన్నా ఉండాలి దేవుడంటే. ఈ రెండూ లేని వ్యక్తులు, చొప్పులేసుకొని పూజా కార్యక్రమాల్లో పాల్గొనే వ్యక్తులు, ఈరోజు సనాతన ధర్మం అని వేషం వేసుకొని సనాతని అని గొప్పగా ప్రచారం చేసుకొని మరుసటి రోజు టీషర్టుల్లో కనిపించేటటువంటి వ్యక్తులు, వీళ్ళున్నటువంటి ఈ లోకంలో, ఈ కాలంలో మనం కూడా ఉన్నాము. ఆ దేవదేవుడు అన్నీ చూస్తున్నాడు. మీకు ఒకటి చెప్తున్నా, ఇప్పుడు నేను చెప్పిన 10 పాయింట్స్ ఆ ఛార్జ్ షీట్లో సార్. ఇది ఛార్జ్ షీట్, ఫైనల్ రిపోర్ట్, సిబిఐ ఇచ్చినటువంటిది ఫైనల్ రిపోర్ట్. అది ఈ ఛార్జ్ షీట్. ఇది ఇక్కడ ఒక వార్త చూడండి సార్. ఇప్పుడు ఎక్కడా లేదు, ఏ ఎల్లో మీడియా రాయడం లేదు, ఏ పచ్చనేత మాట్లాడడం లేదు. జంతువుల కొవ్వు ఉంది లడ్డూలో అన్న మాట ఎవ్వడూ మాట్లాడడం లేదు. ఇప్పుడు కావాలంటే పక్కన పెట్టేద్దామని అంటున్నారు ఆ విషయాన్ని, అయిపోయిన విషయం అని. ఎవరు మాట్లాడట్లేదు. నిన్న కేబినెట్ భేటీలో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో తెలుసా? జంతువుల కొవ్వు లేకపోయినా పర్లేదు, మీరేం చేస్తారంటే, మన పార్టీ నాయకులు, మంత్రులు, మీరు సరిగా పనిచేయట్లేదు, లడ్డూ కల్తీ అయిందని ప్రచారం చేయండి, లడ్డూ కల్తీ జరిగిందని చెప్పండి, జంతువుల కొవ్వు కలిసిందనే దానిపై మాత్రం మాట్లాడకండి. ఎవరు సిట్టి నివేదికపై దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పండి. మీరు ట్రైనింగ్ అన్నమాట, ట్రైనింగ్ ఇస్తున్నారు చూడండి. మంత్రులకు చంద్రబాబు సూచనలు, కొందరు మంత్రులు రాజకీయ విమర్శలను తిప్పికొట్టలేకపోతున్నారని వ్యాఖ్య. ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? పోనీ సిబిఐ, మన పెట్టినటువంటి సిబిఐలోకి, అక్కడ సుప్రీంకోర్టు పెట్టినటువంటి సిబిఐలోకి మన మనుషుల్ని ఇద్దరిని చొప్పించాం. గోపీనాథ్ జెట్టి, సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఇద్దరున్నారు కదా మన మనుషులు. వాళ్ళు ఉన్నా సరే రిపోర్ట్ ఇలా వచ్చింది కదా. మనం ఎంతమందిని అక్కడ లోపల చొప్పించినా రిపోర్ట్ అలా వచ్చినప్పుడు రాష్ట్ర ప్రజల ముందుకొచ్చి, ఒక ముఖ్యమంత్రి, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి, ప్రజలు ఓట్లేసి గెలిపించుకున్నటువంటి ముఖ్యమంత్రి, అయ్యా నాకు ఒక తప్పుడు సమాచారం వచ్చింది, దాని ప్రకారం లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని నేను పొరపాటున మాట్లాడాను, ఇప్పుడు సిబిఐ నిగ్గు తేల్చింది, జంతువుల కొవ్వు కలవలేదని అంటోంది, నా ఓట్స్ నేను వెనక్కి తీసుకుంటున్నాను. ఎందుకు వెనక్కి తీసుకుంటున్నానంటే, కేవలం సిబిఐ ఇచ్చినటువంటి ఛార్జ్ షీటు మాత్రమే కాదు, కోటాను కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి కాబట్టి ఆ మనోభావాలను గౌరవించి, ఆ మహా ప్రసాదాన్ని గౌరవించి, శ్రీ వెంకటేశ్వర స్వామిని గౌరవించి, ఆ పవిత్రతను గౌరవించి నా మాటలు విత్డ్రా చేసుకుంటున్నాను, వెనక్కి తీసుకుంటున్నాను. ఇందులో ఎలాంటి పంది కొవ్వు, జంతువుల కొవ్వు కలవలేదనే మాట మన ముఖ్యమంత్రి గారు చెప్పుంటే నేను, మీరు అందరూ హ్యాట్స్ ఆఫ్ చెప్పేవాళ్ళం. రాజకీయం ఏదో చేసేది చేసుకున్నారు, తరువాతైనా తప్పు తెలుసుకున్నారు, ఒక క్షమాపణ చెప్పుకున్నారు, ఓట్స్ విత్డ్రా చేసుకున్నారు అనని అందరూ అభినందించేవాళ్ళు, ఆనందించేవాళ్ళు. కానీ మన ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు? దుష్ప్రచారం చేయండి, వదిలిపెట్టకండి, ఆ దేవుణ్ణి వాడుకోండి, కల్తీ నెయ్యి ఉందని చెప్పండి, మీరు సరిగా చెప్పలేకపోతున్నారు, పంది కొవ్వు, జంతువుల కొవ్వు అనే మాటను పక్కన పెట్టేసేయండి. ఇది ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటట. వార్త చూడండి ఒకసారి. లడ్డు కల్తీ అయిందని చెప్పండి అని ఆయన అలా చెప్పగానే ఫ్లెక్సీలు పెట్టారు సార్. మహాపాపం నిజం. ఆ సిబిఐ ఛార్జ్షీట్ మనకు అవసరం లేదు. మా చంద్రబాబు నాయుడు గారి నాలుక ఏది చెబితే మనకు అదే ముఖ్యం. అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు? వేషం మార్చేశారే, రకరకాల వేషాల్లో రకరకాల మత పెద్దలాగా కనిపిస్తున్నారు ఆయన ఇప్పుడు. రైట్, మహాపాపం నిజం, ఎన్నో లక్షల కిలోల కల్తీ నెయ్యి అంట, అది నెయ్యే కాదంట, పామాయిల్ అంట, కెమికల్ అంట, దరిద్రం అంట, మహాపాపం నిజం అంట. వీళ్ళే ఫ్లెక్సీలు పెట్టుకుంటున్నారు రాష్ట్రం అంతా. ఒక పాపాన్ని చేసిన తరువాత పాప ప్రక్షాళన చేసుకునేటటువంటి అవకాశాన్ని భగవంతుడు ఇచ్చిన తరువాత దాన్ని ఉపయోగించుకోకుండా ఆ పాపాన్ని కంటిన్యూ చేయాలనే మహాపాపాన్ని ఒడిగడుతున్నారే. ఇది ఎంత పెద్ద పాపం అంటే భగవంతుడు అన్నీ చూస్తున్నాడు. దయచేసి దేవుడున్నాడన్న నిజాన్ని మాత్రం మర్చిపోకండి. భగవంతుడి కనుసన్నల్లోనే మీరున్నారు. తప్పు చేసిన వారు ఎవరైనా సరే శిక్ష తప్పదు. అబద్ధాలు చెప్పిన వారికి గరుడ పురాణం ప్రకారం అనేక రకాల శిక్షలు ఉన్నాయి. వారు ఎవరైనా కావచ్చు. వైఎస్ఆర్సీపీ వాళ్ళ, టీడీపీ వాళ్ళ, ఆ పార్టీ ముఖ్య నేతల, ఈ పార్టీ ముఖ్య నేతల అన్నది ఇక్కడ సంబంధం లేదు. ఆ భగవంతుడి సన్నిధిలో ఆయన గురించి, ప్రత్యేకించి పవిత్రమైన లడ్డూ గురించి, దానిని అపవిత్రం చేసేలా అబద్ధాలు ప్రచారం చేసిన వారికి గరుడ పురాణం ప్రకారం ఎలాంటి శిక్షలు పడతాయన్నది ఇప్పటికిప్పుడు మీ చేతిలో ఉన్నటువంటి మొబైల్లో ఒక్కసారి గూగుల్ని సెర్చ్ చేయండి, గూగుల్ తల్లిని అడగండి, చాలా క్లియర్గా అన్నీ వస్తున్నాయి. ఏఐ కూడా చాలా అద్భుతంగా చెబుతోంది. అనేక రకాల శిక్షలు ఉన్నాయి. మరి ఈ శిక్షలన్నీ ఎవరు అనుభవించాలి?
తప్పు చేసిన వారు తప్పు చేశామని ఇంకా ఒప్పుకోకపోతే ఎలా? ఈ అంశాలపైన మనం మాట్లాడదాం.